శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనుకుంటా వాట్సాప్ లో మత్తడి దుంకిందబ్బా. అర్ధమరాత్రి 12 గంటలకు చాలైతే ఇంకా కూడా ఆగుతలేవు. చుట్టాలు, దోస్తులు, ఊరోళ్ళు, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్ వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు, ఆడకట్టోళ్ళు, కంపెనీ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, ఎక్కడిది దుమ్ము దుమ్ము పో. మనకు గిట్లా, మరి లీడర్లకు ఇగో గిట్లా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కాంగ్రెస్ లీడర్లు మస్తు మంది వచ్చిండ్రు. పూల గుత్తులు ఇచ్చుడు, శుభాకాంక్షలు చెప్పు నడిచింది. పెద్దలు జానారెడ్డి గారిని కలిసినాక సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ కు వచ్చి అంత తిరిగి సవలతులు అడుచుకున్నాడు మంత్రి పొన్నం సారు. ఇంకో మంత్రి ఉత్తమ్ సారు సొంత ఇలాకాల గుడికి పోయి కొత్త ఏడాదిలో అందరికి మంచి జరగాలని కోరుకున్నాడు దేవుణ్ణి. చిన్న సీఎం బట్టి సారు తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నాడు. తెలుగు వాళ్ళందరికి కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మంలో కార్యకర్తలను కలిసి రైతులను ఆదుకోవడానికి ఏమేం చేస్తున్నది చెప్పుకొచ్చిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. కడమ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి కార్యాలల్లో వాళ్ళు ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పిండు అందరికి. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఇంద్రమ్మ ఇల్లులు, రైతు భరోసా అయినా కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక బీఆర్ఎస్ ఆఫీస్ లో క్యాలెండర్ ఓపెన్ చేసినాక గవర్నమెంట్ మీద మాట్లాడిండు రామన్న. అవినీతి జరగనప్పుడు కార్ రేసింగ్ కేసు ఎక్కడదని ప్రశ్నించిండు. కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తా ఉన్నాం. హరీష్ రావు సారు జైరాబాద్ రేచిత్తల్ స్వయంభూ సిద్ధి వినాయక పండుగకు పోయిండు. ఇక ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు బెజవాడ దుర్గమ్మను కొలుచుకున్నాడు కొత్త ఏడాది ఫస్ట్ నాడు. అన్ని పార్టీల లీడర్లు, ముఖ్యమైన వాళ్ళంతా న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు పబ్లిక్ కు.